నమస్తే అండి. ఈరోజు మన ఆశ్రమానికి ఇద్దరు అన్నదాతలు ఉన్నారు అన్నాను కదా. వారు ఒకరు వచ్చేసి కంతేరు గ్రామ వాస్తవ్యులు సింగపూర్లో ఉంటారండి. సింగపూర్లో ఉంటున్న వెలగల రామాంజిరెడ్డి గారు నాకు ఫోన్ చేసి వారి బాబు పుట్టినరోజు అని చెప్పి ఈరోజు మన ఆశ్రమానికి అన్నదానం నిమిత్తం అయితే మనీ పంపించారు. వారికి స్పెషల్స్ చేయించమని మరీ చెప్పారు. అలాగే వారి అబ్బాయి వెలగల దేవాంశ్ రెడ్డి పుట్టినరోజు అండి ఈరోజు. ఆ బాబుకి మన ఆశ్రమం తరపున పుట్టినరోజు దీవెనలు అందజేస్తూ దీర్ఘాయుషు, ఉన్నత చదువులు చదువుకోవాలని, ఆయురారోగ్యాలు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మన ఆశ్రమం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే వారి భార్య పేరు వచ్చేసి శ్రావణి గారండి. చిరంజీవి దేవాంశ్ రెడ్డికి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారండి. ఒకరు వచ్చేసి దేవీప్రియ దక్షిత, ఒకరు వచ్చేసి సన్విత. ఇద్దరు సిస్టర్స్ అండి. అలాగే వారి కుటుంబానికి ఎప్పుడు భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే రామాంజరెడ్డి గారు సింగపూర్ నుంచి అయితే మరి మీ ఆశ్రమానికి మా వంతు కృషి చేస్తామండి, మీరు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి అని ఆయన ఫ్రెండ్ వీరెడ్డి గారు కూడా ఇద్దరు చాలాసేపు మాట్లాడి చాలా ఆనందించారు మన ఆశ్రమం గురించి తెలుసుకుని. వారిద్దరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు మన ఆశ్రమానికి మరొక అన్నదాత ఎవరంటే మాటేరు గ్రామం దగ్గర ఉంటున్న శ్రీరాంపురం గ్రామ వాస్తవ్యులండి. ఆవిడ పేరు వచ్చేసి శ్రీరాముల వెంకటలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి కొడుకు గణేష్, కోడలు పల్లవి గారు మన ఆశ్రమానికి అన్నదానానికి పంపించారు. శ్రీరాముల వెంకటలక్ష్మి గారి పవిత్రాత్మక శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే గణేష్ గారు, పల్లవి గారి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు కార్యక్రమం అయితే చూద్దాం. ఈరోజు మన ఆశ్రమంలో స్పెషల్ సెంటర్ చూద్దామా. ఈరోజు స్పెషల్ రామలక్ష్మి అయిపోయింది. ఈరోజు చికెన్ కర్రీ అండి, ఉడికిపోయింది. దీంట్లో కొత్తిమీర చల్లాలా, వేసే కొత్తిమీర వేసి. అదైతే చికెన్ కర్రీ అండి. అమ్మో, ఇదైతే బెండకాయ కూర అండి. ఎన్వి తినని వాళ్ళకి ఈరోజు గురు పౌర్ణమి కదండి, సగం మంది అయితే ఎన్వి తినరు. ఇదైతే రైసు, ఇదైతే మెత్తన్ రైసు, ఇదైతే పులిహార వేరే బేసిన్లో కూడా ఉంది. ఇదైతే చారు, ఇంకా స్పెషల్స్ వచ్చేసి పెరుగు, స్వీటు అక్కడ ఉంది. ఇవైతే స్వీట్స్ అండి, నిన్న స్పెషల్గా చేయించాము మెత్తగా ఉండేలాగా. బెల్లం గోర్మిటీలు, ఇదైతే పెరుగు. ఈరోజు వీడియో వచ్చేసి ఇదండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.